అవినీతి అరాచకాలతో పల్నాడు జిల్లా చిలకలూరిపేటను వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని తెలుగుదేశం అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. జగన్ ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు లేక వలసలు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని ఆరోపించారు. వైకాపా పాలనలో విసిగిపోయిన ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. అరాచక ప్రభుత్వం పోయి అభివృద్ధి ప్రభుత్వం రావాలంటే తెదేపాకు ఓటు వేయడం ఒక్కటే మార్గమంటున్న ప్రతిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి. చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆరోసారి బరిలో దిగుతున్నారు ప్రతిపాటి పుల్లారావు. మరి ఈసారి ఆయన విజయావకాశాలు కావచ్చు, గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయబోతున్నారు, ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయో ఆయన మాటలు తెలుసుకుందాం. సరే, ఎట్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ అంశాల మీద ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు? పేదవారికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి చిలకలూరిపేటలో ఇంటి స్థలము లేదు, ఇల్లు లేదు అనేటువంటి వారు అందరికీ ఈ 5 ఏళ్లలో పేటలో ఇల్లు లేదనే వాళ్ళు లేకుండా చేయాలనేటువంటిది. ఆ విధంగా పేదవాడి పక్షాన 5 ఏళ్లు నిరంతరం ఇంటి స్థలము, ఇల్లు, టిడ్కో ఇళ్లు కట్టించి ప్రతి ఒక్కరిని ఇంటి వారిని చేయడం నా ఫస్ట్ ఎజెండా. రెండోది ఏంటి, రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని మూలపడ్డాయి. మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్స్ పునర్నిర్మాణం చేయాలి, ప్రతి ఎకరాకు నీళ్లు అందివ్వాలి. మూడోది ఆటో నగర్, ముస్లిం మైనారిటీలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ విధంగా ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ పథకం అక్కడ తీసుకొచ్చి ఒక బ్యాంకును కూడా అక్కడ నేను ఏర్పాటు చేయించి, నేను గాని మా కృష్ణదేవరాయలు ఇద్దరం కలిసి అక్కడ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆటో నగర్ ని ఏర్పాటు చేయబోతున్నాం. నేనే తెచ్చాను ఆటో నగరు, వీళ్ళు గాలికి వదిలేశారు. మళ్ళా తిరిగి దాన్ని పునః ప్రారంభించి విజయవాడ, గుంటూరుకు దీటుగా చిలకలూరిపేట ఆటో నగర్ ని ఏర్పాటు చేయాలి. 4 మాకు మిర్చి రైతులు ఎక్కువ ఉన్నారు. స్పైసెస్ పార్క్ ఉంది, ఎక్కడ వేసిన గోంగళ అక్కడే ఉంది. ఎవరైతే ఈ స్పైసెస్ బిజినెస్ లో ఉన్నారో అందరిని అక్కడ తీసుకొచ్చి స్పైసెస్ పార్క్ పూర్తిగా డెవలప్ చేసి మిరప పండించేటువంటి రైతులందరికీ కన్వీనియంట్ చేయటం ఒకటి. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కూడా జగన్ వచ్చారు. అలాగే ఇటీవల 7 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రి హోదాలో వచ్చి విలేజ్ క్లినిక్ కూడా ప్రారంభించారు. ఆ సందర్భంగా కూడా 2 సార్లు కూడా హామీలు ఇచ్చి కూడా వాటిల్లో ఒకటి కూడా నెరవేర్చిన పరిస్థితి. ఇప్పుడు ఏం చెప్తారు వాటి గురించి? ఏ ఒక్క హామీ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చల. అమృత్ స్కీమ్ కి 65 కోట్లు మా చెల్లెమ్మ అడిగింది ఇస్తున్నా అన్నాడు. రికార్డు ఉంది. ₹1 వచ్చే సంవత్సరం అవుతుంది దగ్గర. అమృత్ స్కీమ్ అక్కడే ఉంది. కాలువలు తీసేవాళ్ళు లేరు, దోమల ముందు కొట్టేవాళ్ళు లేడు, కనీసం చెరువులు నింపల. నేను పోయినా కదిలేరు. తాగునీటి చెరువులు కూడా నింపలేనటువంటి దుస్థితికి ఈ అవినీతి మంత్రి తీసుకొచ్చింది. నా మీద 12 కేసులు పెట్టారు. ఏం తప్పు చేశాం? మరి నా మీద ఎన్నో బురద జల్లారు. ఒక్కడ నిరూపించారా? ఆ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని 19లో అయితే చిలకలూరిపేట ప్రజలను మోసం చేశారు. కానీ 24లో ప్రజలు చిలకలూరిపేట వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు, చాలా అడ్వాన్స్డ్ గా కూడా ఉంటారు. తిరిగి మళ్ళా మోసపోవడానికి సిద్ధంగా లేరు. చిలకలూరిపేట ప్రజలు రౌడీజాన్ని కోరుకోరు, ప్రశాంతతను కోరుకుంటారు. వ్యాపారాలు చేసుకుంటారు. పొగాకు నిలయం, పత్తికి నిలయం, స్పిన్నింగ్ మిల్లుకు నిలయం, మిరపకాయలకు నిలయం. చిలకలూరిపేట నుంచి అరగంటలో పోయేవాళ్ళు అమరావతి. ఆ 6 లైన్ రోడ్డు పూర్తయి ఉంటే అది కూడా పూర్తి చేయాలి. చంద్రబాబు గారి శంకుస్థాపన, గడ్కరీ శంకుస్థాపన, నేను మంత్రిగా ఉన్నా. అమరావతి టు అనంతపురం మొత్తం పోడు పెట్టారు. 65,000 కోట్లు ఆ రోజు ఎన్హెచ్. ఒక్క రోడ్డు పూర్తి కాల ఈ రోజుకి. చిలకలూరిపేటలో అభ్యర్థుల్ని 3 మార్చారు. వచ్చినటువంటి వారు కూడా చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కొంత అలజడి కారణమవుతుంది. వాటికి ఏం సమాధానం చెప్తారు? కారణం ఏంటంటే అరాచకాలు చేశారు 5 ఏళ్లు. రిజల్ట్ కనపట్ల. ఎవరిని మార్చినా సర్వేలో తేలిపోతున్నారు. చివరికి ఏ దిక్కు లేకుండా ఇప్పుడు ఈమె గుంటూరు పోయి ఈ అవినీతి మంత్రి, ఆమె గుంటూరులో ఓట్ల కోసం అతను ఇక్కడ పంపింది. ఆమె గుంటూరులో ఓట్లు అవసరం, ఇక్కడ పంపారు. 5 ఏళ్ల అవినీతి మర్చిపోతారా? చేసిన దుర్మార్గాలు మర్చిపోతారా? బియ్యం వేయకుండా నెలకు 50 లక్షలు అమ్ముకున్నది మర్చిపోతారా? కేబుల్ టీవీ 350, 400 వసూలు చేశారు మర్చిపోతారా? అక్రమ మైనింగ్ తో పాటు గ్రానైట్, ఇసుక, మట్టి ఏది వదల్లా. ఎవరైనా చిన్న డిస్ప్యూట్ సైట్ ఉందని పోతే వాళ్ళు కాజేశారు. 6 నెలలుగా ఎవరికన్నా ఈ చిలకలూరిపేట ఓటేసిన వాళ్ళకి కనపడిందా? వాళ్ళ ఫ్యాన్ వాళ్ళకన్నా తట్టబుట్ట సర్దుకొని పారిపోయింది. ఈ రోజు గుంటూరులో మళ్ళా పోయి అబద్దాలు చెప్పడానికి అక్కడ తయారైపోయింది. వాళ్ళ 5 ఏళ్ల అవినీతి, అరాచకాలు, అక్రమ కేసులు, దోపిడిలై పేదవాడి ఉసురు తగులుతుంది అవినీతి మంత్రికి. అక్రమ కేసులతో రాజ్యం ఏలారు. ప్రజలు విసిగి వేసారు ఉన్నారు. తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పల్నాడు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా చిలకలూరిపేటకు చూసినా కూడా ఇండస్ట్రీస్ పరంగా కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ 5 ఏళ్లలో ఎలా నాశనమైనాయి ఈ ప్రభుత్వ విధానాల కారణంగా? ప్రభుత్వ విధానాలు ఏ ఇండస్ట్రీని బతికి బట్టగట్టనివ్వలేదు. పవర్ ఛార్జెస్ పెంచారు. ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి ఇవ్వలేదు. ఇండస్ట్రీ ఏ విధంగా బతుకుద్ది? ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లు పంపించారు. ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని అరాచకాలు చేశారు. ఆ విధంగా ఇండస్ట్రీ ఏ విధంగా మనుగడ కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మొన్న నేను సుబానీ నగర్ వెళ్తే ఆడబిడ్డ మాట్లాడుతుంది, బ్యాచులర్. నేను ఎందుకు హైదరాబాద్ పోయి ఉద్యోగం చేసుకోవాలండి? ఈ కర్మ మాకు ఎందుకండి? జగన్మోహన్ రెడ్డి ఉంటే మా పరిస్థితి ఇంతే కదా. అదే చంద్రబాబు గారు ఉంటే, అమరావతి వచ్చి ఉంటే మేము హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు కదా. మాకు ఇన్ని ఖర్చులు కావు కదా అని ఒక చిన్నారి మాట్లాడుతా ఉంది. ఇన్ఫోసిస్ జాబ్ చేస్తా ఉంది. ఇంతవరకు సైకిల్ కొట్టేది వాళ్ళు. ఇప్పుడు మేము సైకిల్ కేస్తాం. మా వార్డులో మేము మెజారిటీ తెస్తాం. నేను ప్రచారం చేస్తానన్న అమ్మాయి. రాజధాని ఏర్పడితే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేవాళ్ళు కదా. మేమెందుకు పోవాలి అక్కడికి? ఈ ప్రభుత్వంలో మాకు రక్షణ ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ను కూడా తీసుకురావాలి. అది ఈ కూటమి ద్వారానే సాధ్యం.
అరాచకం పోయి అభివృద్ధి ప్రభుత్వం రావాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం ఒకటే మార్గమని ప్రతిపాటి పుల్లారావు చెప్తున్నారు. చిలుకూరుపేటలో తన విజయం ఇప్పటికే ఖాయమైందని, మెజార్టీ ఎంతనేది లెక్క పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, చిలుకూరుపేట, పల్నాడు జిల్లా.